కార్యక్రమంలో భాగంగా టీడీపీ పార్టీ గాలివీడు మండల నాయకులు సమావేశం నిర్వహించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆయన సోదరుడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు గాలివీడులోని పలు వీధుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినట్టుగా తెలిపారు. మండలంలోని కూటమి పార్టీ నాయకులందరూ కలిసికట్టుగా సభ్యత్వ నమోదు చేస్తున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా కొనసాగుతారంటూ తెలిపారు. రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాలతో మన తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాలతో ప్రకారము మన గాలివీడు మండలంలో అంతా 17 గ్రామ పంచాయతీలలో అంతా ముఖ్య కార్యకర్తలు నాయకులు అందరం కూడా చాలా శ్రద్ధగా మెంబర్షిప్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం ఇక్కడ స్వతంత్రంగానే మరి రెన్యువల్ చేసుకోవడంలో కానీ కొత్తగా సభ్యత్వంలో చేర్చుకోవడాన్ని ప్రజలు మంచి ఉత్సుకతో వాళ్ళకింతకు వాళ్ళే చేసుకోవడం వలన కూడా కొంత మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిన్నటి వరకు 5,500 మెంబర్షిప్లు పూర్తి చేయడం జరిగింది. మరి నియోజకవర్గం కూడా మన రాష్ట్రంలో 3వ స్థానంలో, అదేవిధంగా మన మండలం కూడా 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది మన కార్యకర్తలు అదే పని మీద జరుగుతూ ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా మేము 42,000 ఓటర్లు మా మండలంలో ఉన్నారు. 52% అంటే 22,000 23,000 వరకు చేయాలనే సంకల్పంతో మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా శ్రద్ధగా ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీలో సుమారు 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. గ్రామంలో బూత్ కమిటీగా ఎప్పుడు ఏజెంట్గా కూర్చుంటూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని కృషి చేశాను. ఈరోజు మన గాలివీడు మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మన మండలంలో ఎన్ని చేశాము, గ్రామాల వారికి ఎన్ని చేశాము అనేది చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ మేము మా గాలివీడు మండలంలో సుమారు దాదాపు 5,600 పైచులకే సభ్యత్వాలు చేసినాము. మేము మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు అలాగే వాళ్ళ సోదరులు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు మా గాలివీడు మండలంలో సుమారు ఇంకా 15,000 పైచులకే చేస్తామని